ఈరోజు మీకు అమరావతి ఏరియల్ వ్యూలో గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎలా ఉందో చూపిస్తాను. ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది అరౌండ్ 1500 ఎకరాస్ అయితే ఉంటుంది సుమారుగా. ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎందుకంటే ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువుగా రూపుదిద్దుకుంటుంది. ఇందులో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, చోడి కార్యకలాపాలు మరియు ఇతర కీలక ప్రభుత్వ భవనాలు అయితే ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జాక్ట్ గా లొకేషన్ వచ్చేసరికి లింగైపాలెం విలేజ్ ఉంటుంది కదా, లింగైపాలెం విలేజ్ నుండి రాయపూడి విలేజ్ మధ్యలో స్టార్ట్ అయ్యి సాకమూరు, ఐనవోలు విలేజ్ మధ్యలో అయితే ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ అయితే వ్యాపించి ఉంది. మీకు వీడియోలో వాటర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి కృష్ణా రివర్ అనమాట. ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది, అటు సాకమూరు, ఐనవోలు విలేజ్ల వరకు అయితే ఉంటుంది. సో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి ఏంటి అనేది. మీకు ఇక్కడ చూసారా, లెఫ్ట్ సైడ్లో క్రెయిన్స్ అండ్ కొన్ని క్యాంప్స్ లా కనిపిస్తున్నాయి కదా. ఈ సైట్ వచ్చేసరికి లోక్ భవన్ అనమాట. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఉంటారో ఆ గవర్నర్ కి సంబంధించి ఇక్కడ లోక్ భవన్ అయితే నిర్మిస్తున్నారు. ఆ సైట్ అంతా కూడా లోక్ భవన్ సైట్ అనమాట. ఆ లోక్ భవన్ తర్వాత మీకు ఒక రోడ్డు కనిపిస్తుంది కదా అడ్డంగా, అది వచ్చేసరికి E2 రోడ్డు అనమాట. ఈస్ట్ నుండి స్టార్ట్ అయ్యే సెకండ్ రోడ్ అనమాట E2 రోడ్డు. అలానే రైట్ సైడ్ కూడా మీకు దానికి ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, అది N12 రోడ్డు అనమాట. నిలువుగా కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్, అది N12 రోడ్డు. అలానే లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ మీకు ఎడ్జ్ లో ఒక రోడ్డు కనిపిస్తుంది, అది వచ్చేసరికి N11 రోడ్డు అనమాట. అది N11 రోడ్డు, అది వచ్చేసరికి N12 రోడ్డు అనమాట. N11, N12 రోడ్డు మధ్యలో అయితే ఇది మనకి E1 నుండి స్టార్ట్ అయ్యి ఉంటుంది అనమాట గవర్నమెంట్ కాంప్లెక్స్. అలానే మీకు లెఫ్ట్ సైడ్ ఒక విలేజ్ కనిపిస్తుంది కదా N11 రోడ్డు పక్కన, అది వచ్చేసరికి లింగైపాలెం విలేజ్ అనమాట. లింగైపాలెం విలేజ్ మీకు రైట్ సైడ్ ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ సైట్ కనిపిస్తుంది చూడండి, చూపిస్తాను. అది వచ్చేసరికి APNRT ఐకానిక్ టవర్ అనమాట. NIL సంబంధించి నిర్మిస్తున్నారు. ఆ సైట్ వెనకమాల ఒక విలేజ్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ కొంచెం, అదే రైట్ సైడ్, అది వచ్చేసరికి రాయపూడి విలేజ్ అన్నమాట. మొత్తం కూడా మీరు చూడొచ్చు వీడియోలో. ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ లెఫ్ట్ టు రైట్ వచ్చేసరికి మీకు LPS జోన్స్ ఉంటాయి. అలానే మీకు ఇక్కడ చూడండి CRDA ఆఫీస్ కనిపిస్తుంది ఇక్కడ, అది AP CRDA ప్రాజెక్ట్ ఆఫీస్ అనమాట. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి. అలానే ఆ టవర్స్కి ముందు ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, అది E3 రోడ్ అనమాట. దాన్నే సీడ్ యాక్సిస్ రోడ్ అంటారు. ఇది రాజధాని అమరావతికి పైన చెప్పొచ్చు అనమాట, వెన్నెముక లాంటిది రోడ్డు. ఎందుకంటే రాజధాని స్టార్ట్ అయ్యేటప్పుడు మొదట వేసిన రోడ్డు ఇదే అనమాట. సో ఈ రోడ్ నుండే అందరూ కూడా అమరావతిలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ జరిగేవి ఒకప్పుడు. ఇది రాజమార్గం అని చెప్పొచ్చు. ఇక్కడ ఆ రోడ్డు తర్వాత టవర్స్ కనిపిస్తున్నాయి కదా, గ్రూప్ ఆఫ్ టవర్స్ లెఫ్ట్ సైడ్ ఉండేవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాసనసభ సంబంధించి అలానే శాసన మండలికి సంబంధించిన ప్రజాప్రతినిధులకి అయితే ఈ టవర్లో నివాసాలు ఇస్తారు. మొత్తం 12 టవర్లు ఉంటాయి, 244 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ ఫ్లాట్స్ లో మొత్తం అందరికీ ఉంటాయి అనమాట. అంటే పార్టీలకు సంబంధం లేకుండా ఎవరైతే ప్రజాప్రతినిధులు రిప్రజెంట్ చేస్తున్నారో, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు అందరికీ ఇందులో అయితే ఫ్లాట్స్ ఇస్తారనమాట. వాళ్ళ అధికారం ఉన్నంత వరకు, వాళ్ళ పదవి ఉన్నంత వరకు ఇందులో ఉంటారు. తర్వాత మళ్ళీ వెకేట్ చేసిన తర్వాత నూతనంగా ఎవరైతే ఎన్నికైతే వాళ్ళకి ఇస్తారనమాట. అలానే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి టవర్స్, 6 టవర్లు కనిపిస్తున్నాయి కొంచెం ఎల్లోలో, అది ఆల్ ఇండియా సర్వీస్ అనమాట. AIS ఆఫీసర్ సంబంధించిన టవర్స్ అనమాట. ఎవరైతే ఆల్ ఇండియా సర్వీసెస్ IPS అవ్వచ్చు, IAS అవ్వచ్చు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇందులో నివాసాలు ఇస్తారనమాట. ఎమ్మెల్యేకి సంబంధించిన కూడా 10 ఎకరాలు, అది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అనమాట. IAS IPSలకి ఇస్తారు. దాని బ్యాక్ సైడ్ దానికి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ బంగ్లాస్ లా కనిపిస్తున్నాయి కదా, ఇండివిజువల్ హౌసెస్ లాగా, అవి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ సంబంధించిన బంగ్లాస్ అనమాట. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ అంటే కార్యదర్శులు ఉంటారు కదా, ప్రధాన కార్యదర్శులు శాఖలకు సంబంధించి వాళ్ళకైతే ఇక్కడ ఇస్తారనమాట. అంటే అవి 25 ఉంటాయి. అలానే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి 25, ఆల్ ఇండియా సెక్రటరీస్ కి ఏమో 90 అనమాట. మొత్తం 115 ఇక్కడ కొన్ని కడుతున్నారు. అలానే లెఫ్ట్ సైడ్ మళ్ళీ మీకు గ్రూప్ ఆఫ్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ కొన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. అలానే ఆ పక్కన కొద్ది కంప్లీట్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసరికి మినిస్టర్స్ బంగ్లాస్ అనమాట. అవి వచ్చేసరికి మొత్తం 35 బంగ్లాస్ ఉంటాయి మినిస్టర్లకు సంబంధించి. ఈ మధ్యలో మినిస్టర్ బంగ్లాస్ కిను అలానే ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ కి మధ్యలో ఒక స్పేస్ కనిపిస్తుంది కదా గ్రౌండ్ లాగా, అదేమో పరేడ్ గ్రౌండ్ అనమాట. మొత్తం 20 ఎకరాలు అయితే కేటాయించారు ఈ పరేడ్ గ్రౌండ్ కి. ఇంతకుముందు ఏదైనా రిపబ్లిక్ డే అయినా, August 15 అయినా, ఏదైనా గవర్నమెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరిగేవి కదా. ఈసారి రీసెంట్ గా అయితే రిపబ్లిక్ డే వచ్చేసరికి అమరావతిలోనే జరిపారు రీసెంట్ గా రిపబ్లిక్ డే. నెక్స్ట్ నుండి ఇంకా August 15 అయినా ఏదైనా మెయిన్ యాక్టివిటీస్ అన్ని కూడా గవర్నమెంట్ సంబంధించి ఈ పరేడ్ గ్రౌండ్ లోనే జరుపుతారు ఇక్కడండి. అలానే ఈ పరేడ్ గ్రౌండ్ దాటిన తర్వాత ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి E4 రోడ్ అనమాట. ఇందాక E3 రోడ్ సీడ్ యాక్సిస్ రోడ్ చూపించాను, ఇది వచ్చేసరికి నెక్స్ట్ మీకు వస్తున్నాయి కదా రైట్ సైడ్, అవేమో ఐకానిక్ టవర్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన HOD టవర్స్ అంటారు కదా, అవి ఐకానిక్ టవర్స్ 5 ఉంటాయి అనమాట మొత్తం. ఈ మీకు స్టార్టింగ్ ఫస్ట్ 2 ఉన్నాయి సపరేట్ గా, అది వచ్చేసరికి సాపూర్జీ పల్లంజీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే తర్వాత 3 టవర్లు కనిపిస్తున్నాయి. ఆ 3 టవర్లకి 2 టవర్లకి మధ్యలో అయితే పాలవాగు ఉంటుంది అనమాట, పాలవాగు కెనాల్ కూడా ఉంటుంది.
ఉంటుంది బ్యూటిఫికేషన్ కోసం దాన్ని. అలానే ఈ 3 టవర్లు ఫస్ట్ 2 టవర్లు సాపూర్జీ పల్లంజీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే తర్వాత 2 టవర్లు వచ్చేసరికి ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ చివర ఉండేది వచ్చేసరికి గ్యాట్ టవర్ అనమాట. ఈ గ్యాట్ టవర్ ఏమో ఎన్సీసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఈ 4 టవర్లు హెచ్ఓడి టవర్లు అంటారు, దాన్ని జిఏడి టవర్ అంటారు, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్. అందులో సీఎం గారు కూర్చుంటారనమాట. సో ఆ టవర్ వచ్చేసరికి 50 ఫ్లోర్స్ ఉంటుంది, G+49 ఫ్లోర్స్ ఉంటుంది. రిమైనింగ్ హెచ్ఓడి టవర్స్ 4 వచ్చేసరికి G+39 ఫ్లోర్స్ అయితే ఉంటాయి అనమాట. సో మొత్తం కూడా ఇప్పటికొచ్చి ఇంత పెద్ద కాంప్లెక్స్ ఏరియాలో డయాగ్రిడ్ టెక్నాలజీ ఎక్కడ వాడలేదు. సో మొదటిసారి అమరావతిలో వాడుతున్నారు. అలానే మీకు ఈ ఐకానిక్ టవర్స్ కి ఆపోజిట్ గా ఒక సైట్ ఏరియా కనిపిస్తుంది కదా, మిషనరీస్ కనిపిస్తున్నాయి, క్రెయిన్స్. అవి వచ్చేసరికి మీకు అసెంబ్లీ అనమాట, ఐకానిక్ అసెంబ్లీ. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నమాట, పర్మనెంట్ అసెంబ్లీ వచ్చేసరికి 104 ఎకరాలు అయితే కేటాయించారు. ఈ స్ట్రక్చర్ వచ్చేసరికి B+G+3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇన్వర్టెడ్ లిల్లీ ఫ్లవర్స్ షేప్ లో అయితే ఉంటుంది అనమాట. అలానే దీనికి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. 250 మీటర్స్ పైన స్పైర్ ఉంటుంది, ఇన్వర్టెడ్ లిల్లీ ఫ్లవర్ షేప్ లో ఉంటుంది. దీన్ని టూరిస్ట్ స్పాట్ కి అయితే చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే దీని చుట్టూ ఏదైతే పాలవాగు కెనాల్ ఉంటుందో ఫ్లోయింగ్, దీని చుట్టూ అయితే ఉంటుంది. సో ఆ వాటర్ తో ఒక టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. దీని తర్వాత వచ్చేది మీకు ఐకానిక్ హైకోర్ట్ అనమాట, నూతనంగా కన్స్ట్రక్షన్ చేసేది. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా సైట్ వచ్చేసరికి, అది నూతనంగా కన్స్ట్రక్షన్ చేస్తున్న హైకోర్ట్ అనమాట. దీనికోసం 42 ఎకరాస్ అయితే కేటాయించారు హైకోర్ట్ కోసం. మొత్తం ఇది కూడా B+G+7 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. దీని స్ట్రక్చరల్ షేప్ వచ్చేసరికి బౌద్ధ స్తూపం ఆకారంలో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీని తర్వాత వచ్చేది మీకు కనిపిస్తుంది కదా, అది ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ వర్క్ అవుతున్న హైకోర్ట్ అనమాట ఇప్పుడు కనబడేది. అలానే దీనికి వైట్ ఆపోజిట్ లో లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా బంగ్లాస్, అవి వచ్చేసరికి జడ్జెస్ బంగ్లాస్ అనమాట. జడ్జెస్ బంగ్లాస్ మొత్తం 36 ఉంటాయి. ఈ జడ్జెస్ బంగ్లాస్ కోసం అయితే 24 ఎకరాస్ అయితే కేటాయించారు. నెక్స్ట్ మీకు ఇంకో రోడ్ కనిపిస్తుంది కదా అడ్డంగా, అది వచ్చేసరికి E6 రోడ్ అనమాట. ఈ E6 రోడ్ లో మెయిన్ ఏముంటాయంటే, E6 రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు హౌస్ కూడా ఈ రోడ్ లోనే కన్స్ట్రక్షన్ అవుతుంది. తర్వాత E6 రోడ్ తర్వాత ఇక్కడ చూడండి గ్రూప్ ఆఫ్ టవర్స్ కనిపిస్తున్నాయి, హై రైజ్డ్ నిర్మాణాలు. రైట్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి కదా, రైట్ సైడ్ స్టార్టింగ్ ఉన్నవి NGO టవర్స్ అనమాట, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్. ఇవి మొత్తం 21 ఉంటాయి అనమాట. మొత్తం 21 టవర్లు అయితే ఉంటాయి. పెద్ద ఏదైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కి హౌసింగ్ కోసం ఇస్తున్నారో ఇది పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1968 ఫ్లాట్స్ అయితే అందులో ఉంటాయి, 21 టవర్లు ఉంటాయి. అలా 1968 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. దీనికోసం అయితే సుమారు 26.61 ఎకరాలు అయితే భూమిని కేటాయించారు ఈ టవర్స్ కోసం. ప్రస్తుతానికి అయితే 9 టవర్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి, ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. రిమైనింగ్ అయితే స్ట్రక్చరల్ స్టేజ్ లో ఉన్నాయి. అలానే దీని తర్వాత కనిపిస్తున్నాయి చూడండి రైట్ సైడ్ మొత్తం 6 టవర్లు కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసరికి గ్రూప్ 4 ఆఫీసర్లకు సంబంధించిన టవర్స్ అనమాట. అవి కూడా స్ట్రక్చరల్ అయితే కంప్లీట్ అయిపోయి ప్రెజెంట్ ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి చూడండి, ఎక్కువ టవర్లు ఉన్నాయి, 8 టవర్లు కనిపిస్తున్నాయి. అవి వచ్చేసరికి ఏమో GO టవర్స్ అనమాట, అంటే గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట. వాటి కోసం అయితే 11 ఎకరాలు అయితే కేటాయించారు. మొత్తం 8 టవర్లు ఉంటాయి గెజిటెడ్ ఆఫీసర్స్ వి. అందులో అయితే 720 ఫ్లాట్స్ అయితే వస్తాయి అనమాట. మీకు దీని తర్వాత చూడండి ఇక్కడ NID కనిపిస్తుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అనమాట. NID ఉంటుంది. ఈ NID తర్వాత మీకు కొంచెం ఆ చివర కనిపిస్తుంది కదా దూరంగా, అది విట్ యూనివర్సిటీ అనమాట. ఇప్పుడు అమరావతిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వచ్చిన ఇన్స్టిట్యూషన్ ఇదే అనమాట విట్. తర్వాత SRM, తర్వాత అమృత వచ్చాయి. రీసెంట్ గా బిట్స్ పిలాని కూడా వచ్చింది. తర్వాత ఒక వాటర్ బాడీ కనిపిస్తుంది కదా, అది సాకమూరు రిజర్వాయర్ అనమాట. 0.03 TMC కెపాసిటీ అయితే దాన్ని నిర్మిస్తున్నారు ఫ్లడ్ మిటిగేషన్ లో భాగంగా అమరావతి. దాని చుట్టూ అయితే ఒక సెంట్రల్ పార్క్ కూడా వస్తుంది. మొత్తం ఇదంతా కలిపి 250 ఎకరాస్ అయితే కేటాయించారు ఈ సాకమూరు రిజర్వాయర్ అండ్ సాకమూరు సెంట్రల్ పార్క్ కి.